మన భారతదేశంలో వర్షాకాలంలో కామన్గా కనిపించేటువంటి ఒక సీన్ ఉంటుంది. తోపుడు బళ్ళ మీద పెద్ద పెద్ద పనసకాయలు పెట్టుకొని వాటి తొనల్ని అమ్ముతూ ఉంటారు. అయితే అక్కడే చుట్టూ ఈగలు ముసురుతూ ఉంటాయి. దీంతో అన్హైజీనిక్గా ఉండి అబ్బా ఇది ఏం తింటాం అని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ దీన్ని సరైన పద్ధతిలో కనుక వాడుకోగలిగితే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎట్లా చెప్తామో అన్ని పండ్లలోకి పనసపండు లెస్స అని చెప్పొచ్చు. దీంట్లో బోల్డ్ ఔషధ విలువలు ఉన్నాయి. ఇది మామూలుగా అనుకునేది కాదు, సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఎలాంటి జర్నల్స్లో దీనికి సంబంధించిన అంశాలు పబ్లిష్ చేశారు, అసలు దీని శాస్త్రీయ ఆధారాలు ఏమిటి, అలాగే పనసపండు తాలూకు ఉపయోగాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అద్భుతమైన విషయం, పనసపండు. దీనిపైన జరిగినటువంటి శాస్త్రీయ పరిశోధనలు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. చూడండి, క్రమంగా ప్రపంచ ఆహార మార్కెట్లో ఈ పనసపండు తాలూకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. నిజానికి పనసపండు అనేది భారతదేశంలో దక్షిణ రాష్ట్రాలలో, అది కూడా ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి పండు. ఈ పండు శాస్త్రీయంగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించగలదు అని అనేక పరిశోధనల్లో తేలింది. దీన్ని పచ్చిదాన్ని కూర కింద వండుకొని తింటారు, ఇదొకటి. అలాగే ఇది బాగా రుచిగా ఉంటుంది, రెండు. అన్నిటికీ మించి ఆయుర్వేద పరంగా వాతాన్ని, కఫాన్ని దీన్ని మాడ్యులేట్ చేసేటువంటి లక్షణం దీనికి ఉంది. ఇది మేధాశక్తికి మంచిది, అలాగే బలాన్ని ఇస్తుంది, వీర్యపుష్టిని ఇస్తుంది. విపరీతంగా నీరసంతో బాధపడే వ్యక్తులు, అలాగే ఆకలి మందగించిన వాళ్ళు దీని కూరని తినకపోవటం మంచిది. అయితే దీన్ని ఉడికించి నీరు వార్చినటువంటి కూర చాలా శ్రేష్టం. ఇక పులుసు కూడా కలుపుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే పనసగింజలు. ఈ పనసగింజలు చాలా రుచిగా ఉంటాయి, బలాన్ని, వీర్యవృద్ధిని కలగజేస్తాయి. నేతిలో కానీ నూనెలో కానీ వేయించి తినటం వల్ల, లేదా నిప్పుల మీద ఈ పనసగింజల్ని కాల్చుకొని తినడం వల్ల, ఒకవేళ దీంట్లో ఏమన్నా దోషం అంటూ ఉంటే అది పోతుంది. ఇదంతా మేలు చేస్తుంది. పనసపండు తొనలు చాలా మధురమైనటువంటి రుచి కలిగి ఉంటాయి, అలాగే దేహపుష్టిని ఇస్తాయి, బలాన్ని, శుక్రవృద్ధిని కలిగజేస్తాయి, ప్రధానంగా రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇక మెదడుకి, నరాలకి శక్తినిచ్చి పైత్యాన్ని తగ్గిస్తాయి పనస గింజలు అనేవి. అయితే వీటిని కూడా పరిమితంగానే తీసుకోవాలి. అతిగా తింటే ఆకలి మందగిస్తుంది, అంటే కడుపు నొప్పి, అలాగే దప్పిక, ఇలాంటివి వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఒకవేళ అలాగే ఏమైనా జరిగితే, అంటే పనస గింజలు ఓవర్గా తింటే కనుక ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే విరుగుడుగా అరటిపండు తినొచ్చు, అలాగే కొంచెం నూనె కూడా తీసుకోవచ్చు. అసలు ఈ పనస తొనల నుంచి ఆ కండ భాగాన్ని వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాంట్లో మళ్ళీ మెత్తటి అరటిపండు, తురిమిన కొబ్బరి కూరు, తేనె, యాలకులు, వీటన్నిటిని కలిపి తయారు చేసినటువంటి మిశ్రమం చాలా రుచిగా ఉంటుంది. చాలా అద్భుతమైన స్వీట్నెస్ తోటి, అద్భుతమైన రుచితో ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకి దీన్ని పెట్టచ్చు. ఒకవేళ వాళ్ళు పనస తొనలు చూసి యావగించుకుంటూ ఉన్నా, లేకపోతే ఇష్టపడకపోయినా ఈ ఫామ్లో పెట్టండి. అంటే పనస తొనల నుంచి కండ భాగాన్ని వేరు చేసి ఆ కండని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, మళ్ళీ దానికి మెత్తటి అరటిపండుని, తురిమిన కొబ్బరి కూరని, కాస్త తేనెని, యాలకుల గింజల పొడిని కలపండి. ఈ మిశ్రమంగా కలిపి దీన్ని ఇస్తే చాలా రుచిగా ఉంటుంది. ఐస్ క్రీములు, అంటే బటర్ స్కాచ్ లాంటి ఐస్ క్రీములు తింటూ ఉంటారు పిల్లలు, అంతటికి మించి రుచిగా ఉంటుంది. ఇది అన్నిటికి మించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక ఈ పచ్చి పనసకాయ కూర, దీన్ని తీసుకొని తింటూ ఉంటే, దీన్ని చేసుకొని తింటూ ఉంటే లివర్కి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి పనసకాయ అంటే పనస గింజలు, అలాగే తొనలు పండకుండా ఉన్న కండిషన్లో కనుక కూర కింద వండుకొని తీసుకుంటే లివర్కి మంచిది. అయితే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళు దీన్ని తినొచ్చా అని. నిజానికి పనసపండు గురించి అంతగా తెలియని వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏంటంటే, నిజానికి ఈ పండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. నిజానికి బీపీ ఉన్న వాళ్ళు తింటే మంచిది, తినకూడదేమో అనుకుంటూ ఉంటారు, కానీ తింటే మంచిది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు ఎలా తగ్గుతుందంటే డయూరిటిక్గా పనిచేస్తుంది కాబట్టి. అలాగే దీంట్లో ఉండేటువంటి ఇతర అంశాలు గుండె, రక్తనాళాలపైన హానికరమైన ప్రభావం తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది చాలా వరకు. అలాగే దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. ఈ జాక్ ఫ్రూట్లో విటమిన్ B6 ఎక్కువ ఉంటుంది. దీంతో ఏం జరుగుతుంది అంటే రక్తంలో హోమోసిస్టిన్ స్థాయిలు తగ్గుతాయి. మీరు ఆ బ్లడ్ టెస్ట్ని గమనించినప్పుడు హోమోసిస్టిన్ అని మీకు తెలియని ఒక పదం కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కువ ఉంటే రక్తం చెక్కబడి స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. దీంట్లో B6 ఉంటుంది కాబట్టి ఇది హోమోసిస్టిన్ తగ్గిస్తుంది, కాబట్టి స్ట్రోక్ రిస్క్ని తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం బాగా తగ్గుతుంది. కాబట్టి
పరిమితంగా ఈ పండుని అంటే పనస తొనల్ని తీసుకోవటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇక ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. అంటే ఇది వర్షాకాలం మాత్రమే మనకి లభ్యమవుతుంది, మిగతా రోజుల్లో ఇది లభ్యం కాదు. అంటే మామూలుగా హైబ్రిడ్ వెరైటీస్ కొన్ని పండ్లు అన్ని సీజన్స్లో వస్తున్నాయి, కానీ జాక్ ఫ్రూట్ అలా కాదు, ఇది వర్షాకాలమే లభ్యమవుతుంది. కాబట్టి బాగా వీర్యవంతంగా ఉంటుంది ఈ కాలం. అంటే వేసవి మధ్యలో స్టార్ట్ అయ్యి వర్షాకాలం మొత్తం కూడా దొరుకుతుంది. వీధులలో చిన్న చిన్న బళ్ళపైన చెప్పుకున్నట్టుగా కనిపిస్తూనే ఉంటుంది. చాలామంది దానిపైన దృష్టి పెట్టరు, కానీ పనసపండు ద్వారా చేకూరేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కావు. అంటే తెలుసుకుంటే మీరు ఆ తొనలు మాత్రమే కాదు, ఏకంగా పనసకాయనే ఇంటికి తెచ్చేసుకుంటారు. ఈ జాక్ ఫ్రూట్ అనేది నిజానికి మోరేసి కుటుంబానికి సంబంధించింది బొటానికల్గా చెప్పాల్సి వస్తే. ఇది ఎక్కడ అంటే భారతదేశంలో పశ్చిమ కనుమలలో ఎక్కువగా ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. ఈ పండు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద తినదగిన పండు కింద ప్రసిద్ధి చెందింది. చూడండి, మొత్తం ఫ్రూట్స్ని మీరు గమనించండి, మామిడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదన్నా ఎంత సైజులో ఉంటుందా? ఉండదు. ఇదే పనస పండే ఉంటుంది. కాబట్టి ద బిగ్గెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్, ఇలాగే ఎన్నో పోషకాలు దీంట్లో ఉంటాయి. ప్రధానంగా జాక్ ఫ్రూట్ గింజల పైన ఉండేటువంటి కండభాగంతో పాటు లోపల గింజలు కూడా తినచ్చు, అది దీని సౌలభ్యం. లోపల గింజల్ని కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. అలాగే ఈ జాక్ ఫ్రూట్ చెట్టు అన్ని భాగాలు కూడా యూస్ఫుల్గా ఉంటాయి. పండ్లు మాత్రమే కాదు, ఆకు, బెరడు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి శాస్త్రీయంగా దీనిపైన చూడండి అధ్యయనాలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, దీంట్లో పీచు అంటే ఈ ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఫైబరు అంటే పీచు కొంతమంది డైరెక్ట్ తినలేరు, అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ఆప్షన్. పనసపండులో పీచు ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ 2020లో చేసినటువంటి పరిశోధన ప్రకారంగా ఈ పనసపండు పీచు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలు, జీర్ణనాళంలో ఏదైనా ఇబ్బందులు అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటివి ఉన్నప్పుడు, అలాంటి సందర్భాలలో ఈ పనసపండుని మీరు ఆహారంలో ఒక భాగం తీసుకుంటూ ఉంటే తొనల్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి మీకు. నిజానికి చెప్పుకున్నాం కదా, పనసపండు తింటే బీపీ వస్తుందని అపోహ ఉంది, కానీ తప్పది. నిజానికి ఈ బీపీ కానీ గుండె సమస్యలు కానీ వీటిలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే పనసపండులో ఉండేటటువంటి ఆ పొటాషియం కానీ పీచు ఇలాంటివన్నీ కూడా గుండె సంబంధిత సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మామూలుగా అనుకునేది కాదు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ 2019లో చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా పబ్లిష్ చేశారు. పనసపండు గుజ్జులో ఉండేటటువంటి ఆ పొటాషియం రక్త పీడనాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పొటాషియం రక్తంలో ఆ సోడియం స్థాయిని తగ్గించడం ద్వారా రక్తనాళాలపైన ఒత్తిడి తగ్గిస్తుంది. దీంతో ఏతావాత గుండె సంబంధిత రుగ్మతల ముప్పు తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, షుగర్ ఉండే వాళ్ళు తినకూడదేమో అనుకుంటూ ఉంటారు. అంటే ఈ డయాబెటిక్స్ ఏం తినాలి అనేది ప్రతిదీ అనుమానమే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పరిమితంగా ఈ పనసపండు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా లాభదాయకం. ఇది కూడా అధ్యయనంలో తేలింది. జర్నల్ ఆఫ్ డయాబెటీస్ రీసెర్చ్ 2020లో కండక్ట్ చేసినటువంటి ఒక పరిశోధనలో పనసపండు గుజ్జులో ఉన్నటువంటి ఆ ఫైబరు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రించడానికి సహాయపడుతుందని తేలింది. ఈ పీచు బల్క్గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలో చక్కెర శరీరంలో గ్రహించేటువంటి ప్రక్రియను మెల్లగా చేస్తుంది, సస్టైన్డ్ రిలీజ్ చేస్తుంది. దీంతో త్రూఅవుట్ ద డే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అంటే షుగర్ తటాలను పెరిగి మళ్ళీ తటాలను తగ్గటం అనేది ఉండదు. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా మెయింటైన్ అవుతూ ఉంటాయి, ఎక్కువ పెరగకుండా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి యూజ్ దీనికి ఒకటి ఉంది, ఆస్మా, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు కూడా ఇది ఉపయోగపడుతుంది. పనసపండులో విటమిన్ సి, అలాగే యాంటాక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్ ఇలాగ ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శ్వాస సమస్యలు, ముఖ్యంగా ఆస్మా పైన ప్రభావం చూపుతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ మెడిసిన్ 2018లో చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా ఈ యాంటాక్సిడెంట్లు శరీరంలో ఉత్పన్నమైనటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆస్మా తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ పనసపండు మంచి ఔషధం కింద పనిచేస్తుందని జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ 2021లో కండక్ట్ చేసినటువంటి ఒక పరిశోధనలో తేలింది. ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి, ఎముకల ఆరోగ్యం కోసం కూడా పనస ఉపయోగపడుతుంది. మీకు తెలుసో లేదో, జాక్ ఫ్రూట్లో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా ఒక ప్యాక్డ్ క్యాప్సుల్లా పనిచేస్తాయి. అంటే బోన్ హెల్త్కి, అంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే, ఫాస్ఫరస్. అంటే కాల్షియం అబ్జార్ప్షన్కి ఇవన్నీ సహాయపడతాయి. కాబట్టి ఈ పోషకాలు ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి,
అంటే అకాలంలో ఎముకలు కొంతమందికి పోరస్గా అవుతూ ఉంటాయి, ఆస్టియోపోరోసిస్. దీన్ని నివారించడానికి సహాయపడతాయి. మామూలుగా ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ లేదేమో అనుకుంటూ ఉంటారు, కానీ ఇదొక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇది జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్ రీసెర్చ్ 2017లో నిర్వహించినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా పనసపండు ఆహారంలో భాగం చేసుకుంటే ఈ బోన్ హెల్త్ అంటే ఎముకల ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందని తేలింది. అంతేనా, ఇంకొక అమేజింగ్ విషయం, ఎక్స్టర్నల్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రధానంగా దురద, చర్మ సంబంధిత సమస్యల్లో ఇది ఉపయోగపడుతుంది. పనసపండు గింజల్లో ఉండేటువంటి ప్రోటీన్స్, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ గింజల్ని నేరుగా ఈ గింజల గుజ్జుని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే చర్మం పైన దురద, ఇరిటేషను ఇలాంటివి తగ్గుతాయని డెర్మటాలజీ రీసెర్చ్ జనరల్ 2018 నివేదిక మనకి తెలియజేస్తుంది. పనసపండు గింజల్ని పేస్ట్గా తయారు చేసుకొని చర్మం పైన అప్లై చేస్తే మొటిమలు, అలాగే డ్రై స్కిన్ అంటే పొడి చర్మం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించిన ఒక అమేజింగ్ విషయం ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది పనస అనేది. జాక్ ఫ్రూట్లో విటమిన్ సి అనేది న్యాచురల్ ఫామ్లో ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీ రీసెర్చ్ 2019లో చేసినటువంటి పరిశోధనలో జాక్ ఫ్రూట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, విటమిన్ సి ఇవన్నీ శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి ఆ ముక్కు, గొంతు సమస్యను తగ్గించడానికి సహాయపడతాయని తేలింది. కాబట్టి ఒకవేళ ఫ్రీక్వెంట్గా జలుబు, గొంతు ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో గొంతు సమస్యలతో మీరు బాధపడుతుంటే పనసపండు తినటం లాభదాయకం. అయితే గింజలు వాలకుండా పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉండాలి ఆ పనస తొనలు అనేవి. అన్నిటికీ మించి ఇంకొక అమేజింగ్ విషయం ఉంది. మామూలుగా ఇది తీయగా ఉంటుంది అనుకుంటారు కదా, కాబట్టి లావు అవుతారు అనుకుంటారు కదా, కానీ బరువు తగ్గడానికి కూడా ఈ పనస సహాయపడుతుంది. ఎంత బరువుగా ఈ పనస ఉంటుందో అంతగా ఈ బరువుని ఇది తగ్గిస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. ఎందుకంటే దీంట్లో బోల్డ్ అంత పీచు ఉంటుంది, అలాగే క్యాలరీలు ఏమో తక్కువ ఉంటాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. కాబట్టి ఈ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీ 2021లో నిర్వహించినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా జాక్ ఫ్రూట్లో డైటరీ ఫైబర్ అనేది స్పెషల్ డైటరీ ఫైబర్, ఇది పొట్ట నిండిన భావన కలగజేస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోవాలి అన్న ఫీలింగ్, అన్న క్రేవింగ్ తగ్గుతుంది. దీన్ని ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇలాగా ఈ పనస అంటే ఈ జాక్ ఫ్రూట్ అనేది ఒక ఔషధపు గని అని చెప్పొచ్చు. దీన్ని పరిమితంగా వాడుకుంటే బోల్డ్ అంత ఆరోగ్యం. చాలామంది ఇది తినడం వల్ల ఏదో బీపీ పెరుగుతుందని, గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని అనుకుంటూ ఉంటారు, కానీ అవన్నీ అపోహలే. కాబట్టి పరిమితంగా తీసుకోవటం అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు వీడియో అప్లోడ్ అయ్యి అవటంతో నోటిఫికేషన్ ద్వారా మీకు ఆ వీడియో అప్లోడ్ అయిన సంగతి తెలుస్తుంది. మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపించినా లైక్ బటన్ని క్లిక్ చేయండి, అంటే ఆ థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.